మనం చూడబోయే రెసిపీ వచ్చేసి వెల్లుల్లి నిలువ పచ్చడి ఎలా చేసేదని చూద్దామండి. 1 ఇయర్ వరకు మనకు పాడవకుండా టేస్ట్ అలానే బాగుంటుందండి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నేను చెప్పే మెథడ్లో ఒక టైం ట్రై చేసి చూడండి. ఎప్పుడు సమ్మర్ వస్తేనే టొమాటో, దాని తర్వాత ఉసిరికాయ, మామిడికాయ, వెల్లుల్లి పచ్చడి అన్నీ వచ్చేసి ఇక్కడ చేస్తామండి. ఈ సంవత్సరం ఈ వీడియో వచ్చేసి మీతో షేర్ చేస్తున్నాను. నేను వచ్చేసి ఈరోజు గార్లిక్ పిక్కలకి చింతపండు రసం యాడ్ చేసినాను. మీకు చింతపండు రసం వద్దన్నారంటే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి, వేడి ఇడ్లీలకు, దోశలకు అన్నిటికీ ఒక మంచి సైడ్ డిష్ అండి. ఈరోజు ఈ గార్లిక్ పిక్కలు ఎలా చేసేదని చెప్పి చూద్దామండి. ఎప్పుడు కానీ మనం వెల్లుల్లిపాయల్ని పిక్కలకి యూజ్ చేసేటప్పుడు ఈ సైజులో ఉండేలా చూసుకోండి. ఇంకా చిన్నగా ఉన్నాయంటే మనం పొట్టు తీసేదానికి చాలా కష్టం ఉంటుందండి. పెద్దగా ఉంటేను టేస్ట్ బాగుంటుందండి. ఈ సైజులో ఉండేలా తీసుకొని శుభ్రం చేసుకోండి. పైనుండి పొట్టు తీసి చింతపండు వచ్చేసి కరెక్ట్గా 100 గ్రామ్ చింతపండు అండి. మంచినీళ్ళల్లో ఒక 2-3 టైం వాష్ చేసి ఇప్పుడు బౌల్లో యాడ్ చేసుకొని ఇందులో చింతపండు మునిగేలా హాట్ వాటర్ వచ్చి వేసుకోండి. హాట్ వాటర్ వేసుకున్న తర్వాత లైట్గా ఇలా ప్రెస్ చేసుకోండి. చింతపండులో ఎక్కువ నీళ్ళు యాడ్ చేయలేదండి. ఈ నీళ్ళు వచ్చేసి కరెక్ట్గా సరిపోతాయి. చింతపండులో వేడి నీళ్ళు యాడ్ చేసినాం కాబట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వెల్లుల్లి పైనుండి పొట్టు తీసి మీరు వెయిట్ చెక్ చేసుకోండి. ఈ క్వాంటిటీ వచ్చేసి కరెక్ట్గా 200 గ్రామ్ అండి. వెల్లుల్లి ఈ సైజులో ఉండేలా చూసుకోండి. మరి పెద్దగా ఉన్నాయంటే 2 ముక్కలుగా మీరు కట్ చేసుకోండి. అప్పుడే పికిల్ టేస్ట్. చింతపండు 10 నిమిషాలు నానిన తర్వాత మీరు బాగా కలుపుకొని సపరేట్గా గుజ్జు ఇలా బౌల్లోకి తీసుకోండి. అవసరమైతే నీళ్ళు 1-2 టేబుల్ స్పూన్లు మీరు యాడ్ చేసుకొని గుజ్జు ఇలా సపరేట్గా తీసుకోండి. ప్యాన్లో 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని లైట్గా ఇలా వేయించుకోండి. ఇందులోనే 1.5 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. ఆవాల్ని మెంతుల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ ఫ్లేమ్ తగ్గించి రెండింటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీరు మరో ప్లేట్లోకి తీసుకోండి. ఇవి పూర్తిగా చల్లారినాక మనం పౌడర్ చేసుకోవాలా. నెక్స్ట్ ప్యాన్లో ఒక 50 గ్రాము నువ్వుల నూనె వచ్చేసి నేను యాడ్ చేస్తున్నానండి. ఎప్పుడు కానీ పిక్కలు చేసేటప్పుడు వేరుశనగల ఆయిల్ అండి, లేదంటే నువ్వుల నూనె యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను యాడ్ చేసిన ఆయిల్ వచ్చేసి నువ్వుల నూనె యాడ్ చేస్తున్నానండి. ఇందులో చిన్నదిగా ఇలా మీరు ఇంగ వేసుకొని లైట్గా వేయించుకొని సపరేట్గా తీసుకోండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు చల్లారిపోయినాయండి. మిక్సీ జార్లో యాడ్ చేసి ఇందులోనే ఇంగువ మనం యాడ్ చేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. ఆయిల్ ఉండే ప్యాన్లో ఇప్పుడు వెల్లుల్లిని యాడ్ చేసి జస్ట్ ఒక 2-3 నిమిషాలు లైట్గా మనం వేయించుకుంటే చాలండి. వెల్లుల్లిలో ఉండే పచ్చివాసన పోయేలా వేయించుకుంటే చాలండి. మనం వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేటప్పుడు లైట్గా 1-2 మిస్ అవుతాయండి. అలా ఉండేటప్పుడు మనం ఆయిల్లో వేసిందే ఇలా సపరేట్ అయిపోతుంది ఆ పొట్టు. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వెల్లుల్లిని యాడ్ చేసి లైట్గా ఇలా వేయించి సపరేట్గా తీసుకున్నాక మిగతా ఉండే ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. మొత్తం ఆయిల్ వచ్చేసి 200 గ్రామ్ అండి. నువ్వుల నూనె, వెల్లుల్లి క్వాంటిటీ వచ్చేసి 200 గ్రామ్ అండి. లైట్గా ఆయిల్ వేడెక్కింది. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఇంగ వేసుకోండి. ఏందా మనం ఇంగ వేసి మనం పౌడర్ చేస్తే కూడా తిరగబాతులో ఇలా ఇంగ వేసి ఫ్లేవర్ బాగుంటుందండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్గా ఇలా వేయించుకొని ఇందులోనే 2 ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా మీరు తుంచి యాడ్ చేసుకోండి. మొత్తాన్ని బాగా కలుపుకొని తర్వాత చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుందాం. చింతపండు గుజ్జు మనం సపరేట్గా తీసుకునేటప్పుడు ఎక్కువ నీళ్ళు వచ్చేసి యాడ్ చేయకూడదండి. నీళ్ళు అవసరమైతే మట్టం 1 లేదంటే 2 టీ స్పూన్ వచ్చేసి మనం యాడ్ చేసుకోవాలా. 1 నిమిషానికి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఇలా ఆయిల్లో వేసినాక బాగా ఇలా కలుపుకోండి. చింతపండుని యాడ్ చేసిన తర్వాత మనం ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తే చింతపండు సపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు వెల్లుల్లిని యాడ్ చేసుకుందామండి. వెల్లుల్లి యాడ్ చేసి ఒక 1/2 నిమిషానికి బాగా ఇలా కలుపుకోండి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎప్పుడు కానీ వెల్లుల్లి ఇలా నిలువ పచ్చడి చేసుకునేటప్పుడు చింతపండు గుజ్జుని యాడ్ చేసి కలుపుకునేటప్పుడు 1 నిమిషానికి కలుపుకుంటే చాలండి. మనం వచ్చేసి తక్కువ క్వాంటిటీ చేసినాం కాబట్టి 1 నిమిషం. మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తే దానికి మీరు తగినంత టైం వచ్చేసి మనకు చేంజ్ అవుతుంది. కాబట్టి మనం నిలువ పచ్చడి చేసేటప్పుడు ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నామంటే పిక్కులు వచ్చేసి టేస్ట్గా వస్తుందండి. ఆయిల్, వెల్లుల్లి పూర్తిగా చల్లారినాక మనం ఇప్పుడు వచ్చేసి స్పైసెస్ని యాడ్ చేసుకుందామండి. ఈ షాప్లో తీసిన ఉత్త కారం వండిని యాడ్ చేసేది. ఉత్త మనం ఎండుమిరకాయల కారం 50 గ్రాములు, సాల్ట్ వచ్చేసి 35 గ్రాములు. ఇందులోనే మనం వేయించుకున్న మెంతులు, ఆవాలు, దాని తర్వాత ఇంగువ
ఆ పౌడర్ని వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఈవెన్గా ఫుల్గా మిక్స్ చేసుకున్నాక మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ తక్కువ ఉందండి కాబట్టి నేను మరొక టీ స్పూన్ వచ్చేసి నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి మొత్తాన్ని. మీరు మీ టేస్ట్కు తగినంత మీరు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వచ్చేసి మనం ఎక్కువ వేస్తే మళ్ళీ ఏం చేయలేమండి. కాబట్టి తక్కువ ఉన్నా పర్లేదు, చెక్ చేసి దాని తర్వాత మనం యాడ్ చేసి కలుపుకోవచ్చు. గార్లిక్ పికిల్కి మనం యాడ్ చేసింది వచ్చేసి 200 గ్రామ్ వచ్చి నువ్వుల నూనె, 50 గ్రామ్ కారం, 40 గ్రామ్ సాల్ట్, కొద్దిగా పసుపు, దాని తర్వాత ఆవపిండి, మెంతిపిండి, ఇంగవండి ఇవే మనం యాడ్ చేసి ఉన్నాము. బాగా కలుపుకొని మరొక గిన్నెలోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు క్లోజ్ చేసేయండి. ఈ వెల్లుల్లి నిలువ పచ్చడి వచ్చేసి ఒకరోజు అలానే వదిలేసి, ఈ వీడియో వచ్చేసి నేను మరదనం తీసేదండి. మరదన 10 o'clock తీస్తున్నాను. ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందని మనం పిక్కులకు యాడ్ చేసింది. 200 గ్రామ్ వెల్లుల్లికి 200 గ్రామ్ ఆయిల్ వచ్చేసి కరెక్ట్గా సరిపోయిందండి. అలానే మనం పిక్కులకు యాడ్ చేసిన కారం, సాల్ట్, దాని తర్వాత ఆయిల్ మొత్తం వచ్చేసి పర్ఫెక్ట్గా కుదిరిందండి. వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ గార్లిక్ పిక్కులు. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మీరు గ్లాస్ బాటిల్లోకి తీసుకోండి. ఎప్పుడు కానివ్వండి పికిల్స్ అంటేనే వచ్చేసి గ్లాస్ బాటిల్లో చాలా దినాలు మీరు స్టోర్ చేసి పెట్టినారంటే పాడవకుండా ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్ కన్నా గ్లాస్ బాటిల్ బెటర్ అండి. అలానే పిక్కులు వచ్చేసి మనం వాడేటప్పుడు చెమ్మ తగలకుండా చూసుకోవాలండి. స్పూన్ పెట్టి తీసేటప్పుడు కానీ మన చెయ్యి కానీ చెమ్మ తగలకూడదండి. అప్పుడే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. మనం బాటిల్లోకి మార్చుకున్న ఒక 10 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ వచ్చేసి బాగా సపరేట్ అయ్యింది. పిక్కుల్లో ఆయిల్ ఇలా పైకి తేలితేనే ఎక్కువ రోజులు పిక్కులు వచ్చేసి నిలువ ఉంటుందండి. ఈ స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అందరూ ఇష్టపడి తింటారండి. గార్లిక్ చాలా ఇష్టపడి తినే వాళ్ళకి ఇది వచ్చేసి ఒక మంచి సైడ్ డిష్. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.